దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. జీవము కలిగిన దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున అందరికీ వందనాలండి. ఈనాటి ధ్యానాంశంగా పరిశుద్ధ గ్రంథం నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11, 12 వచనాలు కలిసిపోయిన లేఖన భాగం నేను చదువుతున్నాను, దయచేసి ఆలకించండి, గమనించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11, 12 వచనాలు. మీరు మందులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానమును స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తం మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని ఆపేక్షించుచున్నారు. చిన్నమాట ప్రార్థన చేసి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమ తండ్రి, మరోసారి ఈ పాదాలు చెందుతున్నాం. ఈ ప్రశస్తమైన సమయంలో ఇప్పటి వరకు పాటల ద్వారా మీరు మహిమలు పొందారు. వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడమని లేదు. అందుకొరకు నన్ను నేను మీకు సంపూర్ణంగా లోపరుచుకుంటున్నానయ్యా. మీరు రక్తం ఆశ్రయించి నా శరీరము, ప్రాణమును, ఆత్మను మీ స్వాధీనంలో చేసి అగ్నితో పుట్టము వేయండి. రక్తం యజమానుడు వాడుకోవడానికి అప్పమైన పాత్రగా నన్ను రచి మీ చేతిలో భద్రపరిచి మీ ఆత్మకార్యం నాయందు మా అందరి యందు మీ శైలిలో మీ స్థాయిలో జరిగించమని వేడుకుంటున్నాను. యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి పెట్టుకొని ప్రార్థన చేయించున్నాము. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వారులారా, చదవబడిన లేఖన భాగంలో అనేక విషయాలు వ్రాయబడి ఉన్నాయి. మీరు మందులు గాక విశ్వాసము చేతను, ఇంకొక అంశం ఓర్పు చేతను వాగ్దానమును స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా, ఇదొక అంశం. మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆశ, ఇదొక అంశం. తుదమడుగు కనపరచవలనని ఆపేక్షిస్తున్నాను, ఇదొక అంశం. ఇట్లా అనేక అంశాలు ఈ వచనంలో ఉన్నాయి. అవన్నీ మనం ధ్యానం చేయలేము, కానీ ఒక మాట మనం ధ్యానం చేద్దాం. అదేమిటి అంటే, మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమడుగు కనపరచవలనని ఆపేక్షించు. మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తి, ఇదివరకు అంటే ఇప్పుడు దేవునితో నిబంధన చేసుకున్న ప్రారంభ దినాల్లో అప్పుడు మీ హృదయాలు ఎలా ఉన్నాయి? దేవుని పట్ల ఎలాంటి ఆసక్తి కలిగి ఉన్నారు? ఆ ఆసక్తి తుదమటుకు ఈ లోకంలో మనం ఈ లోకాన్ని విడిచిపెట్టే వరకు, లేదా ప్రభు రాకడ వరకు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు ప్రభు? ఎందుకు ఈ మాట చెప్తున్నారు చెప్పండి. ఎందుకంటే 5వ అధ్యాయము 11వ వచనం, అనేక సంగతులు పౌలు గారు చెప్పాలనుకున్నాడు, కానీ చెప్పలేకపోయాడు. ఎందుకట? వినడానికి వారు మందులైనారు. మందులు అంటే ఏమిటి? మనం చదవబడిన మూలవాక్యంలో కూడా మీరు మందులు కాక అన్నాడు. మందులు అనే మాట అండి, మంద హృదయం అంటే ఏంటి? అర్థం కానప్పుడు
వినడానికి అర్థమవుతుంది, చెప్పుకోవడానికి చేత కావడం. చెప్పుకోవాలి అంటే అది అర్థం కానప్పుడు ఒక పదం దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటో గుర్తుపట్టాలి. దానికి ఆపోజిట్ చురుకైన. మందులు అంటే చురుకుతనం లేకపోతే ఏ ఏ విషయాల్లో చురుకుతనం, మళ్ళీ అది ఇంకొక అంశం. ఏ ఏ విషయాల్లో చురుకుతనం కలిగి ఉండాలో అనేటువంటి విషయం, అది ఇంకొక అంశం. మీరు మందులు కాక చురుకైన వారికి ఉండాలి. ఏ విషయంలో? ఆసక్తి విషయం. ఆసక్తి ఎలా? మీరు దేవుణ్ణి విశ్వసించినప్పుడు ప్రారంభ దినాల్లో ఎలాంటి ఆసక్తి కలిగి ఉన్నారో మీ బ్రతుకు కాలం అంతా కూడా ప్రభు వచ్చే వరకు, లేదా మీరు ఈ లోకాన్ని విడిచిపెట్టేవారు, ఆసక్తిని మీరు కలిగి ఉండాలి. అసలు ఆసక్తి ఎందుకు తగ్గిపోతుంది? ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అవునా? ఆసక్తి ఎందుకు తగ్గిపోతుంది? ఒక విశ్వాసి యొక్క హృదయంలో ఆసక్తి ఎందుకు తగ్గిపోతుంది? యేసు ప్రభువుని నమ్ముకున్న ప్రారంభ దినాల్లో దేవసేవకుడు ఎట్లా కనపడ్డాడు? దేవుడిలా కనపడ్డాడు. విశ్వాసులు ఎట్లా కనపడ్డారు? దేవదూతులా కనపడ్డారు. మన హృదయం ఎలా ఉండేది? ఇంకొక విషయం నేను తెలుసుకోవాలి, దేవుని గురించి ఇంకా తెలుసుకోవాలి. అదిగో వాళ్ళకన్నా నేను ఎక్కువ నమ్మకం ఉండాలి, ఎక్కువ భక్తిగా ఉండాలి, ఎక్కువ యథార్థంగా ఉండాలి. అవునా? ఇప్పుడేమంటున్నాం? ఆళ్ళ వీళ్ళ తెలుసులే, చూసావులే. ఎందుకు అలాగైంది? సేవకుడు ఎందుకు అలాగూ ఆ ఉన్నతమైన మెట్లో లేడు నీ హృదయంలో కదా? ఎందుకు అలాగూ? ఎందుకు చల్లారిపోతుంది అంటే దేవుని వాక్యంలో అనేక వాగ్దానాలు, ఆ వాగ్దానాలన్నీ దేవుడు మనకి ఇచ్చాడు. ఏవి కొన్ని వాగ్దానాలు చెప్పండి. సింహాసనం. భూమి మీద నెరవేరే వాగ్దానాలు చెప్పండి. పరలోకానికి చెప్తాం. కొంచెం మందులు కాక సురికైన వారికి చెప్పండి. ఏమండి? అడుగుడి, మీకు ఇష్టమైనది అడగండి, అడిగినవి సమస్తము ఇవ్వబడుతుంది. ఇస్తున్నాడు దేవుడు. నిన్ను స్వస్థపరుచు యెహోవాను నేను. మరి రోగాలు లేకుండా ఉన్నారా? పాస్టర్ గారు వాళ్ళ మీద చెబుతున్నారు, బీపీలు, షుగర్లు. నీ రోగాలు నేను భరించాను అన్నాడు ఆయన. ఆయన భరిస్తే మనం ఎందుకు భరించాలి కదా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుతురు కదా. ఆయన ధనవంతుడైండి. తెలుసా దేవుని కృప ఎక్కడున్న వాళ్ళకి? దేవుని కృప తెలుసా? మాట్లాడరా? తెలుసు. అవునా? దేవుని కృప మీకు తెలుసు కదా. ఆయన కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తం నమ్ముతున్నారు. ఈ వచనం నమ్మి తప్పలేదు. మనకి ఐశ్వర్యం ఉండాలి కదా. అవునా? నేనేమో తప్పుగా మాట్లాడుతున్నా, ప్రాక్టికల్గా నేను ఆలోచించాను. ఆయన మనం ఐశ్వర్యవంతులం కావాలని ఆయన దరిద్రుడు అయ్యాడు అని చెప్తుంది లేఖ. మరి మనం ఐశ్వర్యవంతులం అయ్యామా? అప్పుల్లో ఉన్నామా? పోనీ అప్పులు లేకపోయినా
ఎవరి దగ్గర తీసుకోకుండా, ఎవరికి ఇవ్వకుండా, ఏ పూట కష్టం ఆ పూట తెచ్చుకొని అట్లాగైనా ఉన్నామా? అప్పుడు అవునా? మరి వచ్చిన నెరవేరిందా మన జీవితంలో? ఇది ఈ లోక సంబంధం కాదా? రోగము, పరలోకంలో రోగాలు ఉంటాయా? పరలోకంలో రోగాలు ఉంటాయా? ఉండవు. ఇక్కడ రోగం పోతే నీ రోగాన్ని నేను భరించానని పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో చెప్పాడా? చదవండి. 2:24 పేతురు రాసిన మొదటి పత్రిక. పాపల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్టు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాటి మీద మోసుకొని ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందామా పొందలేదా? ఇప్పుడు డిగ్రీ ఉండాలి. ఇది భూమి మీదనా పరలోకంలోనా? యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనం. చాలా మంది భక్తులకి దొరకని ఒక సమాధానం, చాలా మంది భక్తుల హృదయాల్లో ఉన్న ఒక ప్రశ్నకు సమాధానం వెతుకుతున్నాం. నిశ్చయంగా అతడు మన రోగములను భరించదు. మన రోగం భరిస్తే మనకెందుకు తలకాయ నొప్పి వస్తుంది? మనకెందుకు గ్యాస్ ప్రాబ్లం వస్తుంది? ఆయన భరించేశాడుగా. మరి నేను ఆయన నమ్ముకున్నానుగా, ఆయనతో నిబంధన చేసుకున్నాను కదా. నా రోగం ఆయన భరిస్తే నాకు రోగం ఎందుకు వస్తుంది? నా అప్పులన్నీ ఆయన తీర్చివేసి నా శరీరం యొక్క రుగ్మతను ఆయన శిలువలో మోస్తే నాకెందుకు బలహీనత వస్తుంది? ఎందుకు అప్పులు వస్తున్నాయి? ఇంకా చూడండి 5వ వచనం. మన దోషములను బట్టి నలగపట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. ఇప్పుడు సమాధానం లేకపోవడం వచ్చే శిక్ష ఆయన భరించాడు. అప్పుడు నాలో నాకు, నా కుటుంబంలో నాకు సమాధానం ఉండాలా వద్దా? సమాధానం లేకపోతే మనసు నెమ్మది ఉండదు, హృదయంలో సంతోషం ఉండదు, వేదన. ఈ మనిషి నేను నమ్మి మనిషితో ఉన్నాను, ఈ మనిషి నీ కొరకు నేను ఎంతో చేస్తున్నాను, ఈ మనిషి నన్ను అర్థం చేసుకోవట్లేదు. ఇటు అబ్బాయి వైపు, అటు అమ్మాయి వైపు ఇలాంటి ఆలోచనలు వచ్చి నెమ్మది లేకుండా ఉండే క్రైస్తవ కుటుంబాలు ఎన్ని ఉన్నాయి? మరి ఆ శిక్ష, సమాధానార్థమైన శిక్ష ఆయన భరిస్తే మనకెందుకు సమాధానం లేదు? ఇవన్నీ ఒట్టొట్టియేనా కదా? తర్వాత 8వ వచనం. ఎందుకు అన్యాయం తీర్పు ఆయన పొందాడు? మనం న్యాయంగా ఉండాలి అని, మనకు న్యాయం జరగాలి. అంతేనా? ఆయన దరిద్రుడు ఎందుకయ్యాడు? మనం ఐశ్వర్యం. ఆయన రోగగ్రస్తుడు ఎందుకయ్యాడు? మన రోగం భరించి. ఇప్పుడు ఆయన అన్యాయం తీర్పు ఎందుకు పొందాడు? మనం న్యాయమైన తీర్పు పొందాలి. ఈ లోకంలో క్రైస్తవులకి న్యాయమే జరుగుతుందా? అందులో అన్యాయం, అక్రమమే కదా. అవును, ప్రాక్టికల్గా ఆలోచన చేయవచ్చు. మనం ఏదో గాడ్ ఈజ్ గ్రేట్, ఆల్ ఈజ్ గుడ్ అని చెప్పి చెప్పుకొని వెళ్ళిపోతే మంచిదే, అది తప్పని కాదు. దేవుడు గొప్పోడే, అన్ని మంచోడే. దేవుడు మంచోడు కాదు, దేవుడు ఎట్లయితాడు? మంచోడే. కానీ నా బ్రతుకులో ఆయన ఏం చెప్పాడో అది జరుగుతుందా? మొట్టమొదట యథార్థమైన హృదయంతో దేవుని దగ్గరకు వచ్చాం. మన పాపములకు ఆయనే పరిహారం అని నమ్మాం, ఆయన విశ్వసించాం, పాపాలు ఒప్పుకున్నాం, బాప్తిసం తీసుకున్నాం, ఆయనతో సమాధాన పడ్డాం. ఆయన ఎన్నో వాగ్దానాలు చేశాడు, అవి నమ్మాం. వాటి కొరకు ఆసక్తితో ప్రార్థన చేశాం. సేవకుడు ఏం చెప్తాడు చేశాం. వాక్యం ద్వారా దేవుడు నీతో ఏం మాట్లాడితే దానికి ఎంత కష్టమైన నష్టమైన భరించి దేవుడికి ఇష్టమైన పని చేశాం. 1 సంవత్సరం చేసావు, 2 ఏళ్ళు చేసావు, 5 ఏళ్ళు చేసావు, 10 ఏళ్ళు చేసావు. అప్పుడు నీకేం ఆలోచన అవుతుంది? కుటుంబం పెరిగింది, సమస్యలు పెరిగినాయి,
అవసరతలు పెరిగినాయి. ఈయనేమో అన్ని ఇస్తానంటాడు, ఏమి ఇయ్యడు. నీకు రోగాలు బాగు చేస్తాను, నీ రోగాలు బాగవడానికే నేను రోగం భరించాను అంటాడు. నీ అప్పులన్నీ తీర్చడానికే నేను దరిద్రుడిని అయ్యాను, నువ్వు ఐశ్వర్యవంతుడు కావాలని అంటాడు. తీరా చూసి అప్పులు తీరు, ఆ రోగం పోదు, ఇంట్లో సమాధానం ఉండదు. అసలు మనం చేసే భక్తి కరెక్టే? ఈ ప్రశ్న మనకు ఎదురవుతుంది. ఎదురైనప్పుడు ఏం జరుగుద్ది? ఏమోనండి 10 ఏళ్ళు పెట్టుకోతున్నాం కానీ ఏం లాభం. మళ్ళా ఆయన అంటాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయంలో 3వ వచనం చూడండి. క్రీస్తు నాయందు పలుకుచున్నాడని ఏమన్నాడు? క్రీస్తు నాయందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా? ఆయన మీ ఎడల బలహీనుడు కాడు గాని మీ యందు శక్తివంతుడై ఉన్నాడు. నీ యందు దేవుడు మీ యందున్నాడు, ఆయన శక్తివంతుడిగా ఉన్నాడు. దేవుడు మీ యందున్నాడు, శక్తివంతుడిగా ఉన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఏమంటాడు? 7వ వచనంలో, 5, 7 వచనాలు. ఎవరు నా యందు నిలిచి ఉండెనో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించెను. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్నాడు కదా. మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడేది. ఇప్పుడు దేవుని మాటలు నీ హృదయంలో ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? మరి నీకు ఏది ఇష్టమో అది నువ్వు దేవుడిని అడుగుతున్నావు, దేవుడు ఇస్తున్నాడా? ఈ భూమి మీద పరలోకంలోనే ఈ ముచ్చట, అవునా? మరి ఇస్తున్నాడా? దేవుడు మన యందు ఉన్నాడు, మనకు పనులు అవ్వట్ల. దేవుడు వాగ్దానం చేశాడు, వాగ్దానాలు నెరవేరడం. అవునా? అంటే మనం కరెక్ట్గా లేవు, కానీ కరెక్ట్గా ఉన్న వాళ్ళకి దేవుడు నెరవేరుస్తాడు అని ఒకవేళ అట్ట చెప్పుకుంటారు. అవునా? కరెక్ట్గా ఉన్న వాళ్ళకి నేను ఇస్తాను, లేని వాళ్ళకి ఇవ్వను అని చెప్పాడు. లేదు కదా. నా యొద్దకు వచ్చి ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన జనులారా, ఏమిటా భారం? పాపభారం కదా. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మీద భారాన్ని ఇస్తానన్నాడు. మనం మోపేమా లేదా? మన పాపాన్ని ఒప్పుకుంటున్నామా లేదా? ప్రతి ఆదివారం ప్రభు బల్లో విడిచిపెడుతున్నామా లేదా? కానీ ఆ సమస్యలు అలాగే ఉన్నాయి. ఇంకా ఆయన అంటాడు, ఆయన మాటలన్నీ విచిత్రంగా ఉంటాయండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనం, 12-19. మీకు మీరే పగ తీర్చుకొనగా దేవుని ఉగ్రతకు చోటియుడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తును అని ప్రభు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. ఎవడో నేను తిట్టాడు, ఎవడో నిన్ను అవమానించాడు, నీ పట్ల అన్యాయంగా ప్రవర్తించాడు, చాలా కోపం వచ్చింది. దేవుడు నమ్ముకున్నావు కాబట్టి వాడిని నువ్వు కొట్టగలిగింది కూడా, వాడిని నువ్వు కొట్టలా. ఎందుకంటే ఈ వచనం, పగ తీర్చుకోవడం నా పని, నువ్వు కాదు, నేను చూసుకుంటాను నాటి సంగతి, నువ్వు వాడిని దీపించు అన్నాడు. అవునా? అన్నోడు ఏం చేయాలి? అన్నోడు ఏం చేయాలి? దేవుడు వాడికి చెప్పాలి, ఏమని? నువ్వు నా బిడ్డని ఇట్లా అన్నావు కదా, అందుకే నేను కొడుతున్నాను అని ఆడి మాడు పగలగొట్టాలి, ముక్కు మొహం పగలగొట్టాలి, ఆర్థిక నష్టం ఏదో చేయాలి, ఏదో చేయాలి కదా. పోనీ ఆడికి చెప్పలా, మనకైనా చెప్పాలి కదా. ఏమండి? మనకైనా చెప్పి ఆడిని తిట్టాడు, కొట్టాడు, నష్టపరిచాడు, ఆడి చూడు నేనేం చేస్తున్నానో అని చెప్తే, మనకి చెప్పి వాడిని కొడితే అప్పుడు మనకి మజా వస్తుంది. పగ తీర్చుకోవడం నా పని అంటాడు, మనం తిట్టినోడు అంతకంతకు వర్దిల్లుతూనే ఉంటాడు. నిజమేనా? ఇది లోకంలో జరుగుతుంది. ఒక 10 ఏళ్ల తర్వాత ఆడికి ఏదో నష్టం అవుతుంది. అప్పుడు ఆడికి తెలియదు, నేను పలానోళ్ళకి అన్యాయం చేశాను, అందుకే నాకు ఇలాగ నష్టం కలిగిందని ఆడికి తెలియదు, మనకు తెలియదు. ఏమో ఆడికి ఏ కారణం చేత నష్టం వచ్చిందో.
ఎందుకో నష్టపోయాడు. ఎంతోమంది నష్టపోతున్నారు, వీడు కూడా నష్టపోయాడు. వీడు నన్ను అన్నందుకే నష్టపోయాడని, నన్ను నష్టపరిచినందుకే నష్టపోయాడని నాకేంటి గుర్తు? నేను ఎందుకు అనవసరంగా వాడిని అనాలి? మనకేమన్నా మజా వస్తుందా? లేదు కదా. ఇట్లా కొన్ని వందల వచనాలు ఏవైతే ఆయన మన కొరకు వ్రాయించాడో అవి మన జీవితాలలో నెరవేరడం లేదు. నెరవేరుతున్నాయండి. నెరవేరితే సమాధానం ఉంటుంది, నెరవేరితే స్వస్థత ఉంటుంది, నెరవేరితే అప్పులు ఉండవు. అసలు అప్పులు చేసే అవసరమే రాదు, ఉన్నదాంతో తృప్తిగా ఉంటాం. నెరవేరితే శత్రువు మనకి అన్యాయం చేయడు, మనకి లోకం మనకి న్యాయమే చేసుకోవాలి. ఇవన్నీ జరగడం లేదు. జరగని కారణాన మనం ఎట్లాగా ఆలోచిస్తామంటే, ఏమో మంచి వచ్చాడు, 10 ఏళ్ల క్రితం వచ్చాం కదా, యేసు ప్రభు నమ్ముకున్నాం కదా, పాపాలు క్షమిస్తాడని నమ్మాం కదా, ఎంతకాలం ఈ భక్తి చేసి మళ్ళా లోకంలోకి ఏమెళ్తాం, వేరే దేవుళ్ళని ఏమో ఆరాధిస్తాం, ఏం చేస్తాంలే, ఇక్కడే ఉందాం, ఇంకో దేవుడిగా మొక్కలేం, ఇంకో చోటికి వెళ్ళలేం అని ఆ నీరసం వచ్చేస్తుంది. ఆ నిశ్చేతను కోల్పోతాం. అంతకుముందు 7:30కి ప్రార్థన అంటే 5 నిమిషాల ముందు వచ్చేవాళ్ళం. అంతకుముందు పాస్టర్ గారు ఎప్పుడు నన్ను ప్రార్థన చేయమంటాడని ఎదురు చూస్తుండేవాళ్ళు. నెలలో ఒకరోజు ప్రత్యేకించుకోండి, 10ంటికి రండి, 2 గంటల వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోండి, 12ంటి కాడి నుండి 2 పాటలు పాడుకొని 4 మాటలు చెప్పుకొని సాయంత్రం వరకు ప్రార్థనలో గడుపుదాం అని చెప్పి ఇప్పుడు 12ంటికి వస్తున్నాం. ఇప్పుడు ఆసక్తి ఉందా పోయిందా చెప్తున్నాం. మీరు మందులు కాక, అంటే చురుకైన వారు కాక, ఆ మొట్టమొదటి మీరు ఏ ఆసక్తిని కలిగి ఉన్నారో ఆ ఆసక్తిని కలిగి ఉండండి. అది మన మూలవాక్యం. ఫిబ్రవరికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చివరి భాగం ఏం చెప్తోంది? ఆ మొట్టమొదట మీరు ఎలాంటి ఆసక్తిని కలిగి ఉన్నారో అలాంటి ఆసక్తి తుదమటుకు కనబరచవలెనని అపేక్షించి పౌలు భక్తుడు మన ఆత్మీయ తండ్రిగా మనకి ఆలోచించారు. అంటే క్రైస్తవ భక్తి జీవితం అంటే పోరాటం. పోరాటం అంటే శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు ఎప్పుడు నీ మీద దాడి చేస్తాడు, నీ విశ్వాసాన్ని బలహీనపరచడానికి, దేవుని పట్ల నువ్వు కలిగి ఉన్నటువంటి ఆసక్తిని పాడు చేయడానికి, నిరాశపరచడానికి, నిస్పృహలోనికి నెట్టేయడానికి వాడు ఎప్పుడూ పనిచేస్తాడు. నువ్వు దేవుణ్ణి ఆశ్రయించి దేవుణ్ణి ఆనుకొని నువ్వు చేసే ప్రతి కార్యానికి విరోధంగానే వాడు పనిచేస్తాడు. కాబట్టి నువ్వు పోరాటంలో ఉన్నావు. మొదటి విషయం. దానివల్ల మనకు సమస్య లేవు. ఎందుకంటే యేసు ప్రభువుని నమ్ముకోక ముందే దైవ సేవకుల ద్వారా దేవుడు చెప్పాడు ఏమని? ఈ లోకాన్ని లోకాధికారి పరిపాలిస్తున్నాడు, వాడు అబద్ధికుడు, అబద్ధములకు జనకుడు, వాడు నరహంతకుడు అని సత్యమే లేదు. నేను సర్వాధికారిని పరలోకంలో ఉన్నాను. నీ పాపం నుండి విడిపించబడాలంటే నేను శిలువయాగం చేశాను కనుక, నువ్వు సర్వాధికారం ఉంది కనుక నువ్వు నా యొద్దకు వస్తేనే నీ పాపం క్షమించబడి పరలోకానికి రావడానికి నువ్వు యోగ్యత పొందుకుంటావు, నేను తీసుకెళ్తాను అని ఆయన చెప్పాడు. ఈ శరీరంలో ఉన్నంత కాలం ఈ లోకాధికారి యొక్క అధికారం క్రింద నువ్వుండి నీ పరిశుద్ధతను కాపాడుకోవడానికి నువ్వు పోరాడాలి. యథార్థత, నమ్మకత్వము, సత్యసంధత్వము, న్యాయంగా బ్రతకడము, నమ్మకంగా బ్రతకడం, ఇవన్నీ నువ్వు చేయాలి అంటే ఈ లోకంలో నీకు పోరాటం ఉంది. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళకి ఎలాంటి సమస్యలు రోగాలు వస్తాయో నీకు కూడా అలాంటి సమస్యలు రోగాలే వస్తాయి. అయితే అక్కడ వాళ్ళకి దేవుడు లేడు, వాడు దేవుడు దేవతలు అని చెప్తున్న వాళ్ళందరూ వట్టి వాళ్ళే. ఈ దేవుడు నిజ దేవుడు, చూడు ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడో. నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు నీ యందు ఉంటాడు. నువ్వు ఆయన మా యందు నిలిచి ఉంటే, అంటే ఆయన మాటలు నీ హృదయంలో నిలిచి ఉంటే, నీకు ఏది ఇష్టమో నువ్వు అది అడిగితే దేవుడు అన్నీ నీకు ఇస్తాడు. ఇట్లాంటి మాటలు కదా పాస్టర్ గారు మనం చెప్పింది, అవునా కదా? ఈ మాటలు నమ్మేగా మనం యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించింది, అవునండి. తీరా ఇక్కడికి వస్తే పిక్చర్ అంతా పేరుకుంది. ఆ పాస్టర్ గారు చెప్పిన మాటలు ఎటు పోయినాయి.
మొదటి సమస్య, మనం పోరాటంలో ఉన్నాము, పోరాటం ఉంటుందని మనకు తెలుసు. ఆ పోరాటంలో దేవుడు మనపక్షంగా ఉంటానని వాగ్దానం చేశాడు, వాగ్దానం మనకు తెలుసు. దాని గురించి మనకి సమస్య లేదు. కానీ మన సమస్య ఏమిటి అంటే, ఏ సమస్య అయితే మనం ఎదుర్కొంటున్నామో, ఏ పోరాటం అయితే మనం ఎదుర్కొంటున్నామో దేవునికి ఇష్టమైన పిల్లలుగా బ్రతకడానికి, దాని గురించిన వాగ్దానాలు మనకి అనేకం ఉన్నా ఆ వాగ్దానాలు దేవుడు నెరవేర్చడంలా, అది మన సమస్య. పగ తీర్చుకోవడం నా పని అన్నప్పుడు ఒక నెలకో 2 నెలలకో సంవత్సరానికో దేవుడు వాడికి చెప్పో మనకి చెప్పో అది మాడు పగలు కొడితే మనకి సంతోషం వస్తుంది. ఇదిగో నా దేవుడు నా పక్షంగా ఉన్నాడని కొంతమందికి చెబుతాం, అందరికీ సువార్త ప్రకటిస్తాం. ఇదిగో చూడు ఆయనే వచ్చి చెప్పాడు, నేను పలానా దేవుడిని నమ్మిన వ్యక్తిని అవమానకరంగా మాట్లాడా, అందుకే దేవుడు నన్ను కొట్టానని చెప్పి కొట్టాడు. తనకు తిన్న గొంతడే రాట, ఇంకోసారి రావద్దని ఆ మాటలు సాక్ష్యంగా చెబితే సువార్త కదా అది. అప్పుడు అందరూ కూడా దేవుని ప్రజల జోలి కన్నా పోరు, వచ్చి యేసు ప్రభు నన్ను నమ్ముకుంటారు. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరుగుతుంది కదా, దేవుని కార్యం జరుగుతుంది కదా. ఈ రెండు జరగట్లా, ఎప్పుడో ఆయన టైంలో ఆయన చేస్తాడు. మనం బ్రతుకున్న కాలంలో అది చేయకుండా ఆయన టైంలో మనం పరలోకం వెళ్ళిపోయినాక ఆయన భూమి మీద చేస్తే మనకేంటి సంతోషం? మళ్ళీ మనవాడు, అయ్యా నీ రక్తంతో కడిగావుగా, నన్ను పరిశుద్ధపరిచావుగా, నన్ను నీ పెళ్ళమన్నావుగా, నేను నీ పెళ్ళానిగా, నాకు ఆ మాత్రం చేయవా అని అడుగుతుంది. యథార్థంగా మాట్లాడితే మన ప్రార్థన అదే, ప్రభు నేను నీ పెట్టాను కదయ్యా, నీ రక్తంతో కొనుక్కున్నావు కదయ్యా, నీ కృపనిచ్చావు, జ్ఞాపకం నా మీద ఉంచావు, ఇదిగో నా సమస్య, ఇదిగో నా అవసరత, నాకు చేయకపోతే ఎవరికి చేస్తావయ్యా? ఆయన చేయడు, ఆయన మాట. అటువంటప్పుడు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాలు నెరవేరక మనము దేవుని పట్ల ఆసక్తిని కోల్పోతాం. ఇదే క్రైస్తవ సమాజంలో జరుగుతున్న విషయం. చూడండి, కొత్తగా వచ్చిన వాళ్ళు భయంతో గడగడలాడుతూ భక్తి చేస్తారు 1 సంవత్సరం 2 ఏళ్ళ వరకు. కొంచెం సీనియారిటీ పెరిగితే, ఈ మధ్యలో కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ప్రభు ఈ బాధ వచ్చిందని 7 వారాల్లో 70 రోజులు 50 రోజులు ప్రత్యేకించుకొని ప్రార్థన చేసే వ్యాక్సిన్ పక్కన పెట్టండి. వాళ్ళు ఒక ప్రత్యేకమైన సమస్య ఉంది కాబట్టి, నేను ఎక్కువ సమయం గడపలేకపోతున్నాను కాబట్టి సేవకుడి సహాయంతో సంఘంతో కలిసి నేను ప్రార్థన చేస్తాను దేవుడి కొరకు. కానీ వాళ్ళని గురించి పక్కన పెడదాం. నేను మిగిలిన వాళ్ళ సంగతి చెప్తాను. వాళ్ళు నమ్మకం చేస్తారు. ప్రారంభంలో ఎలాగంటే, అసలు ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఎవరు గౌరవం ఇచ్చినా ఇచ్చిపోయినా వెళ్ళి ఆడ కూర్చొని ప్రార్థన చేస్తారు. సేవకుడు ఎప్పుడు పిలుస్తాడా, ఎప్పుడు పిలిచి ఏమైనా నాకేమన్నా చెప్తాడా పని అని ఎదురు చూసేవాళ్ళు ఆశకి. వాళ్ళు నా పేరు పిలిస్తే చాలు అనుకునే ఆ భాగ్యం కొరకు ఎదురు చూసేవాళ్ళు. ఇప్పుడు జవాబుదారీతనం కలిగి ఉండాలని చెప్తాను. నేను రాకపోతే వారం అంతా ఎక్కడ ఉంటానో నేను చెప్తాను, నువ్వు రాకపోతే నువ్వు చెప్పు. ఈ పాస్టర్ గారు ఫోన్ చేసి ఏంటి వీళ్ళు రాలేదు, ఆరోగ్యం బాగాలేదా, లేకపోతే ఇంట్లో పరిస్థితి ఏమైనా ఇబ్బంది అయిందని, ఈ సంటి పిల్లలు వాళ్ళకి తెలిసి రావదులే, నేనే తగ్గించుకొని అడుగుదామని ఆయన ఫోన్ చేస్తాం అన్నా, రాలేదన్నా. వీళ్ళు ఎదిగిన పిల్లల, పసిపిల్లల, ప్రారంభ దినాల్లో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? ఆసక్తి విషయంలో మందులు. నువ్వు ఆసక్తి కలిగి ఉంటే సేవకుడి కన్నా ముందు వచ్చి అన్ని రెడీ చేసుకొని కూర్చుంటావుగా, ఎదురు చూస్తావుగా. ఆ మాటలు అర్థమవుతున్నాయా? ఆలోచించండి. దైవ భక్తి సవాలుతో కూడింది. నువ్వు అనుకున్నట్టు ఆషామాషిగా వీలైతే, కుదిరితే, చేతనైతే, సాధ్యమైతే కాదు కాదు కాదు. నీ హృదయంలో ఆసక్తి అగ్ని వలె మండుతూ ఉంటేనే ఆ 7 ఏళ్ల శ్రమల్లో, ఒకవేళ నువ్వు బ్రతుకుండగా 7 ఏళ్ల శ్రమలు వస్తే ఆ శ్రమల్లో నువ్వు నిలవబడతావు. ఆ శ్రమల్లో నిలవబడితేనే సింహాసనం మీదకి వెళ్తావు. లేకపోతే పల్లోకి మెడవని చెప్పడంలో వెళ్తావు, ఎక్కడో చదువుకుంటావు. మాట అర్థమవుతుందండి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మన ముందున్న భక్తులు ఎలా జయించారు, మనం ఎట్లా జయించాలి, వాళ్ళు ఎట్లా ఆలోచించారు? నేనేదో సమస్యను లేవనెత్తి మీ మీద ఒక రాయేసి
మీరందరూ ఇట్లా ఉన్నారు, నేను ఇట్లా ఉన్నానని చెప్పుకొని వెళ్ళడానికి రాదు. నేను కూడా కొన్నిసార్లు ఆసక్తిని కోల్పోతాను. ఏం చేస్తాంలే అని నిద్రపోతాను, లేకపోతే ఇంకేదో పని పెట్టేసుకుని వెళ్ళిపోతా దేవుడి పని. అటువంటిప్పుడు నేను ఎలాగో విడుదల పొందుతాను? నా ముందున్న సేవకుల ద్వారా నేనేం నేర్చుకున్నాను? పౌలు గారి ద్వారా, దీత్ ద్వారా, ఆయా భక్తుల ద్వారా, లేదు మన ముందున్న మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ, మన ముందు తరాలు ఉన్నవారు, మన ఈ తరానికి ముందు తరంలో ఉన్న భగత్ సింగ్ గారు, రంగానేల్ గారు, పిఎం సామెల్ గారు, ఎస్ఎన్ గారు, ప్రభుదాస్ గారు, పిల్ల వెంకటరత్న, ఇట్లాంటి అనేక మంది భక్తులు. వాళ్ళకి రాదా మనకు వచ్చిన సమస్య? వాళ్ళకు కూడా వస్తుంది కదా. వాళ్ళు ఎట్లాగో దాని నుండి బయటకు వచ్చారు, మనం ఎట్లా బయటకు రావాలి? అవునా? ఎలాగంటే ఇప్పుడు నేను ఇలా మనకు మనస్సాక్షి ఉందా? ఒక తప్పు చేసామనుకో, తప్పు చేసినప్పుడు మన మనస్సాక్షి మనకు చెప్తుంది కదా, ఈ మాట మాట్లాడకుండా ఉండాల్సింది, ఆ వ్యక్తి చూడు ఎంత బాధపడ్డారు అని మనకు తెలుస్తుంది కదా. అంటే మనలో ఉన్న న్యాయాధిపతి పేరు మనస్సాక్షి. అవునా? ఇప్పుడు దేవుడు మనల్ని తన పోలికలో తన స్వరూపమందు చేశాడు. అవునా? అప్పుడు దేవుడికి కూడా మనస్సాక్షి ఉంటుందా ఉండదా? ఇప్పుడు మనం చెప్పాలి. ఇప్పటి వరకు నేను కొన్ని సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చా. ఏమని తీసుకొచ్చా? వ్యాధులు నయం చేస్తానంటాడు శకుడు, మీరు ఐశ్వర్యవంతులు కావాలి అంటాడు, మనం ఆ బతకాల నుండి బయటికి రాము. మీరు న్యాయమైన తీర్పు మీరు పొందాలని అన్యాయ తీర్పు నేను పొందాను, కాబట్టి మీకు న్యాయమైన తీర్పు జరుగుతుంది అంటాడు, మనకు అంత అన్యాయమే జరుగుతుంది. సమాధానార్థమైన శిక్ష నేను భరించానంటాడు, మనలో మనకి సమాధానం ఉండదు, కుటుంబంలో సమాధానం ఉండదు. మరి ముఖ్యంగా క్రైస్తవ కుటుంబాల్లో అవునా, ఇవి నెరవేరడం లేదు కదా. నెరవేరకపోవడం సమస్య కాదు, దేవుడు తన టైంలో తను చేస్తాడు. ఆయన నమ్మదగినోడే, మనకు ఆ బేసిక్ ప్రిన్సిపల్ బాగుంది, ఆయనతో మనకి ఈ బంధం బాగానే ఉంది. కానీ సమస్య ఏమిటి అంటే ఆయన చేసిన వాగ్దానం, ఇక్కడ వాగ్దానం గురించే రాసింది 11:12లో, మీరు మందులు గాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములు స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడు మీ నిరీక్షణ పరిపూర్ణము నిమిత్తము మీరు ఇదివరకు కనబరిచిన ఆసక్తి ఇప్పుడు కనపరిచిన ఆసక్తి లేదు. ఎందుకు లేదు? ఇవన్నీ నమ్మొచ్చాం, తీరా ఇక్కడ ప్రార్థన చేస్తే అవ్వట్లా, కాబట్టి ఆసక్తి సన్నగిల్లుతుంది. కాబట్టి ఇదివరకు ఆసక్తి ఉంది, ఆ టైం కన్నా ముందు రావడం, ఎక్కువ సమయం ప్రార్థన చేయడం, ఇలాంటివి చేసిన లోపల ఉండేటువంటి అసంతృప్తి అట్లాగే ఉంటుంది కదండి. పాస్టర్ గారు చెప్పారు కాబట్టి అందరికంటే నేను ముందు వెళ్తా, ఎక్కువ సమయం నేను ఉంటాను, ఎక్కువ వాక్యం చదువుతా, ప్రార్థన చేస్తాను అని ఇట్లాగ నువ్వు నీ శక్తి, నీ జ్ఞానం ఉపయోగించి ఈ దైవభక్తి సాధన చేసిన వాస్తవం నీలో నుండి ఎక్కడిపోద్ది? అభివాద ఆడి నుండి పోద్ది, అనారోగ్యం ఆడి నుండి పోద్ది, సమాధానం లేని పరిస్థితి ఉందే ఏమిటనే చింత నీలో నుండి ఎక్కడికి పోదు కదా, అది లోపల ఉంటుంది కదా. అవునా? ఇప్పుడు ఆ భక్తులు ఏం చేశారో మనం ఏం చేయాలో చెప్పాలి. మనము ఆయన భార్య స్థానంలో ఉన్నాం, మనల్ని ఆయన ప్రదానం చేసి, అయ్యా నువ్వు నమ్మదగినాడు, అది దాంట్లో డౌట్ లేదు, నా పాపాన్ని పరిహరించి పరలోకం తీసుకోవడానికి నువ్వు మాత్రమే యోగ్యుడు, చేతనే అన్నిట్లో నాకేం నమ్మకం. కానీ నా సమస్య ఏంటంటే నా సమస్యలో నువ్వు నాతో ఉంటానన్నావు, ఉండాలి. అవునా? కాబట్టి నా సమస్యలో నేను ఒక్కడనే ఒక్కదాన్నే పోరాడుతుంటే నువ్వు నాతో ఉండలేదుగా, నువ్వు ఒక్కదాన్నే పోరాడమన్నావు, ఒక్కడనే పోరాడమన్నావుగా, సరే నీ ఇష్టం అట్టగు, నువ్వు నాకు సమాధానం ఇమ్మా. నేను ఒక్కడనే పోరాడడం నీకు ఇష్టమైతే, ఈ అవమానం పొందడం నీకు ఇష్టమైతే, ఈ సమాధానం లేని స్థితిలో నేను ఉండడం నీకు ఇష్టమైతే, ఈ ఐశ్వర్యాన్ని పొందకుండా ఇబ్బందుల్లో ఉండడం నీకు ఇష్టమైతే అక్కడ ఉండు. నీకే నేను ఇలా ఉండడం ఇష్టమైతే నేనేం చేస్తాను? నాకు ఇంకోళ్ళు ఎవరు లేరు, నీకన్నా మంచోడు ఉండేడు. నువ్వు నన్ను ప్రదానం చేసుకున్నావు, నేను నీదాన్నే, నీవాడిని.
ఈ అవమానము ఈ నింద ఈ తృణీకారం పడడం నీకు ఇష్టమైతే అట్లాగే ఉండి అయ్యా, కానీ రేపు నేను వస్తా, నువ్వు నన్ను తీసుకుపోతావుగా, అప్పుడు వస్తా. నేను ఇన్ని శ్రమల్లో ఉంటే ఇన్ని వాగ్దానాలు ఇచ్చి నువ్వు నాకెందుకు ఆ వాగ్దానాలు నెరవేర్పును కలగ చేయలేదు? నేనేమన్నా క్రమాన్ని తప్పాను? సమయాలు పాటించలేదా? క్రమశిక్షణ లేదా? జవాబుదారీతనం లేదా? ఏ విషయంలో తప్పిపోయినా ప్రతిసారి దైవ సేవకుడి చేత నేను హెచ్చరించబడినప్పుడు వాళ్ళ దగ్గర సమాధాన పడి సరి చేసుకున్నాను కదా, నీతోనే సమాధానం పడ్డాను కదా, అయినా కూడా నువ్వు నాతో రాలేదు కదా. అప్పుడు నేనేం చెప్పా? నువ్వు చేసినా చేయకపోయినా, స్వస్థత ఇచ్చినా అయిపోయినా, ఐశ్వర్యం ఇచ్చినా అయిపోయినా, సమాధానం ఇచ్చినా అయిపోయినా, న్యాయం అన్యాయం ఏది జరిగినా నేను నీకు నమ్మకంగా ఉన్నానుగా. నువ్వెందుకు నా దగ్గరికి రా? నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేయట్లేదా? మమ్మల్ని అన్నావుగా, మేము తప్పు చేస్తే నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేస్తుందని. ఇదిగో నా నామం పేరుతో వీడు బతుకుతున్నాడు భూమి మీద, ఈమె బతుకుతుంది నా భూమి మీద, నా నామాన్ని గణపరచడానికి బ్రతుకుతుంది. అందుకు ఎంతో నష్టపోతున్నారు, సమాజంలో గౌరవాన్ని నష్టపోతున్నారు, లోకంతో ఆనందిస్తుంటే అవన్నీ నాకు వద్దని నీ పాదాల దగ్గరే గోజాడారు. గోజాడుతున్నప్పుడు వాళ్ళ కనీస అవసరం ఐశ్వర్యం అడగలేదు, కోరికలు అడగలేదుగా, అవసరాలే అడిగింది. ఇవ్వకుండా నువ్వు అట్లాగే ఉన్నావుగా. మరి నా బిడ్డ నా కొరకు బ్రతుకుతుంటే నేను ఇవ్వాలి అన్న జ్ఞానం నీకు ఉందిగా. నీ మనసు నీ మీద నేరారోపణ చేయట్లేదా? నువ్వే తెలుసుకో దేవుడా. రేపు నేను వస్తాగా, అప్పుడు చెబుతూ కానీ నేను మాత్రం సచ్చేదాకా నీ పాదాలు పెట్టు. నా క్రమాన్ని నేను పాటిస్తాను, నా యథార్థత నేను కాపాడుకుంటాను, నా నమ్మకత్వాన్ని నేను కాపాడుకుంటాను. నేను మాత్రం సచ్చేదాకా ఎట్నే బతుకు. లోకం నన్ను అవమానించినాయి, నిందించినాయి, తృణీకరించినాయి, గాయపరిచినాయి, నేను ఇట్లనే బ్రతుకుతాను, నీకోసమే బ్రతుకుతాను. అవమానాల్లోనే బ్రతుకుతా, నిందల్లోనే బ్రతుకుతా, నష్టంలోనే బ్రతుకుతా, ఓటంలోనే బ్రతుకుతా. అది నీకు ఇష్టమైతే నాకు ఇష్టమే అని నువ్వు చెప్పినప్పుడు ఆయన అంటాడు, సపోర్ట్ పెట్టి, శభాష్ రా, నువ్వు ఈ మెట్లోకి రావాలనే నేను ఎదురు చూస్తున్నాను. అందుకే నీ సమస్యకి నేను రాలా, నీ సమస్య నుండి విడిపించడానికి నేను నీ దగ్గరికి రావాలి. నీకు వాగ్దానం ఇచ్చి దాన్ని నెరవేర్చడానికి నేను రాని కారణం ఏమిటి అంటే, నేను చేసినా చేయకపోయినా, ఇచ్చినా ఇవ్వకపోయినా, నువ్వు నన్ను హత్తుకొని ఉంటావో లేదో నేను నిలుచుకున్నాను. అట్లాంటి వాళ్ళు నాకు కావాలి. నా సింహాసనం మీద అట్లాంటి వాళ్ళు అంతగా నమ్మినోళ్ళు నాకు కావాలి. కాబట్టి ఇన్ని వాగ్దానాలు ఇచ్చి, వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు, దాన్ని నెరవేరుస్తాడని ఉన్నా కూడా నీ దగ్గరకు వచ్చే వాగ్దానం ఎందుకు నెరవేర్చలేదు? ఈ కారణం నేను చేసినా చేయకపోయినా నువ్వు నాకు కావాలి. నా మీద ఆనుకునే మెట్లో నువ్వు నాకు కావాలి. ఎందుకు కావాలి? ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం. ఎవరు గొర్రె పిల్లకు విరోధులైన వాడు పైనంతా ఆ విషయం రాయబడింది. నెమ్మదిగా చదవండి. తనతో కూడా ఉండిన వారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నావా? ఎవరైనా పిలువబడిన వాళ్ళు ఉన్నారా? దేవుడు మిమ్మల్ని పిలిచాడా? పిలిచాడు, గనుకనే మనం ఆయన దగ్గరకు వచ్చాం. పిలువబడిన వారు, తర్వాత ఒక ప్రత్యేకమైన పని కొరకు ఆయన ఏర్పాటు చేశారు. ప్రతి మనిషి పట్ల ఒక సంకల్పం ఉంది కదా. తర్వాత ఏమై ఉన్నవారు? నమ్మకమైన వారు. ఎప్పుడు నమ్మకం? నీ ప్రార్థనకు సమాధానం వచ్చినా, వ్యాధి స్వస్థపరిచినా, ఐశ్వర్యం విషయంలో ఆయన వాగ్దానం చేసింది ఇచ్చినా ఇవ్వకపోయినా, అవునా? నమ్మకంగా ఆయన్ని హత్తుకున్నావు. అలా ఇది ఎప్పుడు చిపుర్లో జరిగే యుద్ధం. చదవండి. నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజును జయించేదెవరు? జయించేదెవరు? అక్కడ ఉన్నదే చదవండి. నమ్మకమైన వారు అయి ఉన్నందున. ఎవరి నమ్మకమైన వారు? ఏర్పరచబడిన వారు, పిలువబడిన వారు ఎవరు? నేను. మీకు మీరు చెప్పుకోండి. నేను పిలువబడిన వ్యక్తిని,
ఏర్పరచబడిన వ్యక్తిని, ఒక ప్రత్యేకమైన పని కొరకు దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఈ మూడో విషయం, నేను నమ్మకమైన వ్యక్తిగా ఉంటే, ఏ విషయంలో నమ్మకమైన వ్యక్తిగా? ఆయన ఎన్ని వాగ్దానాలు నాకు చేశాడో నా బ్రతుకులు ఈ భూమి మీద నెరవేరుస్తానని, అవి నా జీవిత కాలంలో నెరవేరినా నెరవేరకపోయినా ఆయన తప్ప నాకు ఇంకొక దిక్కు లేదని నేను ఆయన హత్తుకొని నా ఈ జీవిత కాలంలో భూమి మీద నేను బ్రతికినట్లయితే నేను నమ్మకమైన వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని ఆయన పోరాడే యుద్ధంలోకి తీసుకెళ్తాడు. యుద్ధం ఎవరిది? యుద్ధం ఎవరిది? ప్రారంభం 14 ప్రారంభం. యేసు ప్రభు యుద్ధం. యేసు ప్రభు ముందున్నాడు, ఎదురుగా శత్రు సేవలు ఉన్నాయి. ఇప్పుడు ఆయనతో పాటు ఎవరున్నారు? ఏర్పరచబడిన వారు, పిలువబడిన వారు, నమ్మకమైన వారు. ఈ 3 యోగ్యతలు ఉన్నవాడు. వీళ్ళు ఉన్నందును ఆయన ఆ రాజులను ఎవరు జయించేది? ఎవరు? ఆయన. యుద్ధం చేసేది ఎవరు? మనం యుద్ధం చేస్తే విజయం ఆయనకు వస్తుంది. ఈ మాట అర్థం కావడానికి లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎవరు? చంద్రబాబు నాయుడు. ప్రధానమంత్రి గారు ఎవరు? నరేంద్ర మోడీ గారు. ఒక ఎలక్షన్ పెట్టారు, సెలెక్టెడ్ ఓట్లు ఉన్నాయి, నువ్వు ఒక ఎంపీగా ఉన్నావు, సమానంగా వచ్చినాయి. నీ ఓటు ఆయనకి ఎత్తే ఆయన గెలుస్తాడు, లేకపోతే ఓడిపోతాడు అనుకుందాం. ఇప్పుడు నువ్వు నీ ఓటు ఆయనకి వేసావనుకో, ఆయన నీ దగ్గరికి వచ్చి థ్యాంక్స్ చెప్తాడే చెప్పాలి. ఇప్పుడు నువ్వు ఆయన పక్షంగా యుద్ధం చేస్తే ఆయన నీ దగ్గరికి వచ్చి నీ మూలంగా నేను విజయం సాధించానని నీకు చెప్తాడు, విశ్వమంతుడికి చెప్తాడు, దేవునికి స్తోత్రం చెప్తాడు. నీ వలన ఆయనకి ఘనత వస్తుంది. దానికి నువ్వు ఎలా ఉండాలి, ఏం చేయాలి అంటే నమ్మకంగా ఉండాలి. అంటే ఎప్పుడు నమ్మకంగా? నువ్వు అడిగినదల్లా ఇచ్చినప్పుడా, ఇవ్వకపోయినా కూడానా? చేసిన వాగ్దానాల యొక్క నెరవేర్పు జరిగినప్పుడా, జరగకపోయినా కూడానా? ఎందుకు జరగడం లేదు? ఎందుకు జరగడం లేదంటే నీ విశ్వాసం అభివృద్ధి పరచు. నీ విశ్వాసాన్ని అభివృద్ధి పరచు. నేను సమాధానం ఇవ్వకపోతే వీడేం చేస్తాడో చూద్దాం. నన్నే అనుకుంటాడా, వేరే ప్రయత్నాలు ఏమన్నా చేస్తాడా? ఆ సమస్య పరిష్కారం. మాట అర్థమైందండి? కాబట్టి ఆ మొదటి ఆసక్తి మన ముందున్న భక్తులందరూ ఇలాగే పనిచేస్తారు. మన ముందున్న భక్తులందరూ ఎందుకు ఈ ఆసక్తి ఎలా పుడుతుంది? అవునా? ఆసక్తి ఎలా పుడుతుంది? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం, లేకపోతే 13వ అధ్యాయానికి రండి. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో ఏమండి? 8వ అధ్యాయం చూడండి. 2వ పత్రిక 8వ అధ్యాయం 16వ వచనం. నీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తినే తీతు హృదయంలో పుట్టించిన, తీతు హృదయంలో ఏం పుట్టించాడు దేవుడు? ఆసక్తి. పౌలు హృదయంలో ఆసక్తిని ఎవరు పుట్టించారు? ఇది మొదటి విషయం. మరి అందరి హృదయాల్లో దేవుడు ఆసక్తిని పుట్టించవచ్చు కదా. ఆసక్తి ఉంటే ఇట్లాగో మనము చర్చించుకోవాల్సిన అవసరం లేదు కదా, ఒకళ్ళొకళ్ళు హెచ్చరించుకోవాల్సిన అవసరం లేదు కదా. అందరి హృదయాల్లో దేవుడు ఆసక్తిని పుట్టిస్తే ఆసక్తిని బట్టి అందరికంటే ముందుంటాం, అందరికంటే ఎక్కువ ప్రార్థన చేస్తాం, అందరికంటే ఎక్కువ పరిచయం, అందరికంటే ఎక్కువ ప్రకటన, అందరికంటే ఎక్కువ దేవుని కొరకు నమ్మకంగా ఉంటాం. పుట్టించవచ్చు కదా. ఏంటంటే పక్షపాతం? అవునా? ఈ ప్రశ్న మనకేద్దాం. ఇప్పుడు 7వ అధ్యాయానికి రండి. ఏ దుఃఖము? దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము. ఏ దుఃఖము? ఏ దుఃఖం అంటే మొదటి పత్రిక అంతా కూడా మన భాషలో చెప్తున్నాను, కొంచెం ఘాటుగా అర్థం కావడానికి. బండబూతులు తిట్టాడు కొరింథీ సంఘం. ఏమని? వీళ్ళ కక్షలు ఉన్నాయి,
ఇక్కడ గ్రూపులు కట్టారు. మీలో వ్యభిచారం అనే పాపం ఉంది. వ్యభిచారం చేసిన సంఘంలో పెద్దగా చేశారు. ఆయన ఎందుకు వేలా మీలో విగ్రహారాధన ఉంది. ఇట్లాగ వాళ్ళలో ఉన్న తప్పులన్నింటినీ ముఖమాటలన్నింటికి చెప్పాడు మొదటి పత్రిక అంతా. ఆ ఉత్తరం చదువుకొని వీళ్ళు ఏడ్చారు. 8వ వచనం చూడండి. ఎవరికి రాశాడు? కొరింథీయులకు. ఈ పత్రిక 2వ పత్రిక రాస్తూ నేను ఇంతకు ముందు ఒక పత్రిక రాశాను. ఏ పత్రిక? మొదటి పత్రిక. ఆ పత్రిక వలన మిమ్మల్ని దుఃఖ పెట్టినందున, అంటే ఆ పత్రిక చదువుకొని మీరు ఏం చేశారు? ఏడ్చారు. ఏడ్చినందు నేను విచారపడను, నాకు విచారము కలిగినను. ఆ పత్రిక మిమ్మల్ని స్వల్ప కాలము మటుకే దుఃఖ పెట్టినని తెలుసుకున్నాను. మీ తప్పులేమిటో మీకు అర్థమైందా? నేను వెలివేయమన్నోడిని వెలివేశారు, విగ్రహాలను మానేశారు, కక్షలు మానేశారు, అందరూ కలిసి ప్రేమగా ఉన్నారు, దేవుడికి ఇష్టమైన పనులు చేశారు. పునరుత్థానాన్ని గురించిన విషయాలు నేను మీతో చెప్పాను, అవన్నీ సరి చేసుకున్నారు. కృపావరాల గురించి చెప్పాను 3 అధ్యాయాల్లో, అవన్నీ సపరేట్ చేసుకున్నారు. అంతకుముందు అల్లరిగా ఉండేది, అల్లరి మానేసి ప్రవక్తల ఆధీనంలో ఉంటాయని చెప్పారు, ఆధీనంలోకి వచ్చారు. మీరు ఏడ్చింది కొంచెం కాలమే కాబట్టి స్వల్ప కాలం నాటికి దుఃఖపెట్టారని తెలుసుకున్నాను. మీరు దుఃఖపడితేరని సంతోషించటం లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందిరని. ఏంటంటే మీరు దుఃఖపడి మారు మనసు అంటే ఏంటి? ఏమండి? తప్పులని తెలుసుకొని దుఃఖపడ్డారు. మారు మనసు అంటే ఏమిటి అంటే దుఃఖపడ్డారంటారు. ప్రశ్న అర్థం కాలేదా? మారు మనసు అంటే మరొక మనసు. అంతకుముందు ఉన్న మనసు ఏమిటి? విగ్రహారాధన. అంతకుముందు ఉన్న మనసు ఏమిటి? తిరుగుబాటు, పాపం, అన్ని రకాల పాపాలు. ప్రతి సంఘంలో మొదటి పత్రికలో ఎన్ని పాపాలు లేవనెత్తి చెప్పాడో అవన్నీ పాపాలు. ఇప్పుడు మారు మనసు పొందారంటే వాటన్నిటిని విడిచిపెట్టి దానికి వ్యతిరేకమైన పరిశుద్ధత, యథార్థత, నమ్మకత్వం ఇవి కలిగి ఉన్నారు. అది మారు మనసు. ఇప్పుడు చెప్పండి, సేవకుడు ద్వారా అనేక హెచ్చరికలు. మారు మనసు పొందే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మారు మనసు పొందిద్దరని ఇప్పుడు సంతోషించుతున్నాను. ఏలయనగా ఏ విషయంలోనైనాను మా వలన మీరు నష్టము పొందకుండుటకై. దైవ సేవకుడి ద్వారా పొందే నష్టం ఏమిటి? విశ్వాసం. ఆ విశ్వాసం తప్పులో ఉంటే, పాపంలో ఉంటే, దేవునికి విరోధమైన కార్యాల్లో ఉంటే సేవకుడు అది చెప్పకపోతే ఆ విశ్వాసం నష్టపోతుంది. చెప్తే ఆ విశ్వాసి మారు మనసు పొందితే అతనికి ఆశ్రయం. అతను తిరుగుబాటు చేస్తే సంఘాన్ని వదిలిపెట్టుకోవాలి. చెప్పినప్పుడు అతనికి నష్టం కలగదు. చాలా మంది సేవకులు సూటిగా ఇదిగో నీ బ్రతుకులు ఈ తప్పు ఉంది అని చెప్పడానికి భయపడతారు. ఎందుకు? అట్లా హెచ్చరిస్తే మళ్ళీ రారేమో, ఇచ్చేది ఇవ్వరేమో. ఈయనట్ల కాదు, నేను హెచ్చరించాను, నేను లోబడ్డాను. నేను హెచ్చరించకపోతే నేను మీకు నష్టాన్ని కలుగజేసిన వ్యక్తిని. మీరు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారం, మీరు లోబడ్డం కూడా దైవ చిత్తానుసారం. ఆ నష్టం నుండి నేను హెచ్చరించడం ఒక భాగము, ఆ హెచ్చరిక లోబడ్డం ఇంకొక భాగం. నేను హెచ్చరించినా నువ్వు లోబడకపోతే నీకు నష్టమే, హెచ్చరించకపోయినా నీకు నష్టం. హెచ్చరించాను, నువ్వు లోబడ్డావు కాబట్టి నీకు నష్టం అని చెబుతూ దుఃఖపడుతుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయను. ఈ మారు మనసు పశ్చాత్తాపమును పుట్టించదు. పశ్చాత్తాపం పుట్టించదంటే నేను తప్పు చేశాను ఒప్పుకోవడానికి ఏడ్చాను. ఏడ్చినందుకు నేను బాధపడను. తప్పు చేశాను కనుక వాక్యం ద్వారా నేను హెచ్చరించబడ్డాను కనుక ప్రభు దగ్గర సమానం. అయితే లోక సంబంధమైన దుఃఖం మరణాన్ని కలుగజేస్తుంది అని మీరు దేవుని చిత్త ప్రకారం ఈ దుఃఖము, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఆసక్తిని దేవుడు కలగజేస్తున్నాడు. మరి అందరికీ కలగజేయచ్చు కదా అనే ప్రశ్న మనకి ఎదురైంది. అందరికీ కలుగ చేయకుండా కొందరికి కలుగజేస్తుంది. ఎందుకు కలుగజేస్తున్నాడు? ఎవరికి కలుగజేస్తున్నాడంటే
ఎవరినైతే దేవుడు తన సేవకుని ద్వారా వాక్యంతో, లేదు మీరు చదువుతున్నప్పుడు వాక్యంతో హెచ్చరిస్తున్నాడో, మీరు హెచ్చరించబడ్డారో, ఆ హెచ్చరించబడినప్పుడు దానికి లోబడి దైవ చిత్తానుసారమైన దుఃఖంతో ఆ పాపాన్ని విడిచిపెట్టి దేవునికి ఇష్టమైన దాని తట్టు తిరిగి మారుమనసు పొందుతున్నారో, అప్పుడు ఏడ్చిన ఏడుపు. మీరు దేవుని చిత్త ప్రకారం పొందిన ఈ దుఃఖం అంటే ఏడుపు. ఏమేమి నేర్పుతుంది? ఇప్పుడు చదవండి 11వ వచనం. మీరు దేవుని చిత్త ప్రకారం పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఒకటి జాగ్రత్త, ఎట్టి దోష నివారణకైన ప్రతివాదనము, ఆలోచించుకునే విధానము, తర్కము 2, ఎట్టి ఆగ్రహమును, 3 ఆగ్రహము, ఎట్టి భయమును, 4 భయము, దేవుని పట్ల భయం. అభిలాష అంటే దేవునికి దేవుని ఎప్పుడు అభి అంటే అర్థం ఏంటి? అభిముఖము అంటే ముఖానికి ఎదురు ముఖం. అభిలాష అంటే నేను దేవుణ్ణి ఎప్పుడు చూడాలి, ఆశ, అభిలాష. 4 తర్వాత ఎట్టి ఆసక్తి, ఆసక్తిని, ఎట్టి ప్రతిదండను మీలో పుట్టించిన. ఇప్పుడు చూడండి, దేవునికి విరోధమైన ఒక మాట మాట్లాడాలంటే గడగడలాడిపోతుంది. అవునా? ఎలా వచ్చింది ఇది? మారుమనసు పొందాలంటే ఏం కావాలి? సేవకుడు ద్వారా, వాక్యం ద్వారా, సేవకుడు వాడుకొని దేవుడు వాక్యం ద్వారా హెచ్చరించినప్పుడు మీరు లోబడతారు. అప్పుడు అలాంటి వారికి, ఆ పశ్చాత్తాప పడిన వారికి దేవుడు ఆసక్తి కలుగజేస్తాడు. పశ్చాత్తాప పడకపోతే, నువ్వు దేవుని తట్టు తిరగకపోతే నీకు ఆసక్తి కలగదు. ఆసక్తి లేకపోతే ఏం జరుగుతుంది? వాగ్దానాలు నెరవేరలేదుగా. నేను ప్రార్థన చేశాను కానీ ఇక్కడే మారుమనసు పొందం. నేను ప్రార్థన చేశాను కానీ దేవుడు నాకు చేయలేదని చెబుతావు. దేవుడు మీరు ఫిర్యాదు చేస్తావు. ఆసక్తి ఉంటే ఉండవు. దేవుడా, నువ్వు నాకు చేసినా చేయకపోయినా నువ్వు దేవుడివే, నువ్వు పరిశుద్ధుడివే, నువ్వు నీతిమంతుడివే, నా కొరకు ప్రాణం పెట్టినడువే. సస్తే నీ కొరకు సస్తా, బతికితే నీ కొరకు బతుకుతావు అని చెప్పి ఆయన హత్తుకొని ఆ క్రమాన్ని పాటిస్తావు. ఆ యథార్థతను సాధన చేస్తాం, నమ్మకత్వాన్ని సాధన చేస్తాం. మారుమనసు పొందకపోతే అవి ఉండవు. నీ జీవితంలో ఏ మార్పు ఎవరికి కనపడుతూ నీకు కనపడదు. ఆసక్తిని కోల్పోతుంది. ఆసక్తిని కోల్పోతే ఏం జరుగుతుంది? శ్రమ కాలంలో నిలబడతాడు. నేను ఎప్పుడు అంటూ ఉంటాను, నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 87. అవునా? నాకు ఇప్పుడు 62 ఏళ్ళు. 80 ఏళ్ళు నేను బ్రతికితే దేవుడు ఇస్తాడు నాకు బ్రతికితే. ఈ 80 ఏళ్లలోపే ప్రభు రావడం, పరిస్థితులు అంత వేగంగా మారుతుంది. ఎన్నో రుజువులు ప్రకటన గ్రంథం చెప్పేటప్పుడు నేను చెప్తాను. అంటే మనకున్న టైం అంతా చాలా తక్కువ. ఈ తక్కువ కాలంలోనే మనం దేవుడి కొరకు సిద్ధపడాలి. మనకి సమస్యలు ఉన్నా, విడుదల వచ్చినా రాకపోయినా, సమస్యలు నేను కలిగినా కలగకపోయినా నమ్మకంగా సేవకుడు వచ్చాడు. ఈరోజు వాడు రాలేకపోయాడు, గురువారం అనుకున్నాను. ఏదైనా కారణం చేత ఇంకో చోటకి వెళ్ళాల్సి వచ్చింది, ఏదో అవసరం కూర్చొని ఇది నా దేవుని పని. సేవకుడు ఉంటే ఎలా జరుగుతుంది ప్రార్థన? నేను అలా చేయాలి లేదు కదా, నడిపించాలి. మీలోనే ఎవరో ఆదివారం చెప్పిన వాక్యం చెప్పమని చెప్తారు. ఒక్కళ్ళు మాట్లాడడం చెప్పరు. ఎందుకని? కొన్ని కొత్తది ఏదైనా సిద్ధపడితే చెప్పమని చెప్తారు. ఆసక్తి కలిగి ఇవన్నీ చేయకపోవడం ద్వారా మీరు ఆసక్తి కలిగిన వారా లేని వారా? చేస్తే అది సేవకుడు నాకు ఎప్పుడు అవకాశం ఇస్తాడని ఎదురు చూడాలి కదండి. అది కదా ఆసక్తి. ఏమో వెళ్ళాం, కాసేపు కూర్చున్నాం, ఆయన ఏదో చెప్పాడు విన్నాం, కాసేపు ప్రాణం చేసాం, కరగంట చేయాలంటే చెమట పడ్డారు. హృదయాన్ని కుమ్మరించుకొని కన్నీటి ప్రార్థన కొరకు కనిపెట్టాం, గొప్పపడం. ఎందుకు ఏడు ప్రార్థనలో? ఆయన ప్రేమను చూడలేక, మనం చేస్తున్న పాపాన్ని బట్టి ఆయన వీపు మీద పడే ఒక కొరడ దెబ్బను చూడలేక, తల మీద ముళ్ళ కిరీటం మన తలంపులు చెడ్డలైనందున ఆయన పొందిన ఆ హింసను చూడలేక, అవన్నీ ఒక స్టోరీ లాగా మనకు తెలుసు, కథలాగా తెలుసు, కానీ నా కొరకే అనే ఫీలింగ్ మనకు రాదు. కనుక ఏడుపు రాదు. ఏడుపు లేకుండా, పశ్చాత్తాపం లేకుండా మీకు ఆ దృఢమైన ఆసక్తి ఎలా వస్తుందండి? రైలు పట్టాలండి ఎట్లా తయారు చేస్తారు?
దాని మీద ఒకసారి బిగించినాక ఎన్ని వందల రైళ్ళు వెళ్ళినా, ఎన్ని సంవత్సరాలు వెళ్ళినా ఆ పట్టాకి ఏమన్నా అవుతుందా? ఎందుకని? ఆ పట్టాన్ని ఎట్లా తయారు చేస్తారు? అత్యధికమైన వేడి. ఎంత వేడి అంటే మనిషి అనేవాడు ఆ వేడిలోకి వెళ్తే బూడిద కూడా మిగలదు. మొన్న ఏదో ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీ 44 మంది చచ్చిపోయారుగా. 8 మంది ఆడవాళ్ళు లేవు. 700-800 డిగ్రీల సెల్సియస్ వేడి అక్కడ మసి అయిపోయారు. అంటే ఒక దృఢమైన వస్తువును తయారు చేయాలంటే బలమైన అగ్నిలో కాల్చాలి. బలమైన అగ్నిలో కాలిస్తేనే దృఢమైన వస్తువు తయారు. ఆ అగ్నిని తట్టుకుంటే, అవునా? ఇనపట్టాలు అలాగే దృఢమైన అగ్నిలో తయారు చేస్తారు. కాబట్టి ఎన్ని రైళ్ళు వెళ్ళినా, ఎంత బరువు ఉన్నా, ఎన్ని సంవత్సరాలు ఉన్నా అవేమి మాడవు. ఏదన్నా బెండు రావడము ఇట్లాంటికి వస్తే తీసుకుని మార్చుతారు, కానీ అవేమి అవునా? అట్లనే నువ్వు ఈ క్రమాన్ని పాటించాలంటే నీకు నిత్య పోరాటం. ఎన్నో సమస్యలు ఎదురవుతాయి, సవాళ్ళు ఎదురవుతాయి, ప్రతి చోట అవమానం ఎదురవుతుంది, నింద వస్తుంది. ఇదంతా పొలిమిలో కాల్చబడి ఇప్పుడు ఒక నెలలో ఒక రోజు ప్రత్యేకించుకుంటే అది రావడం చాలా మంచిది. మీరు ధన్యులు, ఎందుకంటే మీరు దేవునితో గడుపుతున్నారు. అలాగే మీకు నచ్చినప్పుడు వచ్చి, వీలైనప్పుడు వచ్చి. డ్యూటీకి ఎన్నింటికి పోతావు? చెప్పండి, టైంకి పోతావు. ఇక్కడికి వచ్చేప్పుడు ఎన్నింటికి పోతున్నావు? నేనేం చెప్పా? 10కి రండి, పనులు చక్క పెట్టుకొని పిల్లల్ని పంపించేసుకొని స్కూళ్ళకు వచ్చి ఒక 2 గంటలు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోండి. 12 నుండి 2-3 పాటలు పాడదాం, 4 మాటలు దేవుని మాటలు చెప్పుకుందాం, మళ్ళీ విజ్ఞాపన చేద్దాం. ఒప్పుకున్నంత వరకు 4 వరకు 5 వరకు, మళ్ళీ సాయంత్రం మంచిగా. అది కదా. అలా కాకుండా రావడం, వేరే ఆలోచనలు పెట్టుకోవడం, సర్వర్ స్విచ్ ఆఫ్ చేయకుండా, సైలెంట్లో పెట్టుకోకుండా, ఇదొస్తే మధ్యలో పోవడం, దేవునితో గడిపినట్టు ఆలోచన చేయండి. చూడండి, చివరిగా ఆయన ప్రకటన గ్రంథం చెబుతూ చివరిగా ఆయన చెప్పిన మాట, యేసు ప్రభువు వారు చెప్పిన మాట, చివరి హెచ్చరిక 3వ అధ్యాయం 19వ వచనం. ఇక్కడ ఎవరైనా ఉన్నారా దేవుని చేత ప్రేమించబడిన వారు? కళ్ళు మూసుకున్నాం. దేవుని చేత ప్రేమించబడిన వారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? నేనే చెప్పలే. దేవుడు నన్ను ప్రేమించాడు కనుక ఈరోజు ఇక్కడ ఉన్నా. వాళ్ళందరినీ ఆయన ఏం చేస్తున్నాడు? గద్దిస్తున్నాడు. ఇప్పుడండి నాకు గుర్తులేదే అన్నవా? ఇప్పుడున్న గద్దింపులు ఎక్కడైతే దేవుడిగా విజయకుమారిగా? ఆ గద్దింపు విజయకుమార్ కూడా అండి. గద్దింపు విజయకుమార్కే మొదట. నాలో ఉండి మాట్లాడేవాడు నేను కాదు, దేవుని ఆత్మ. దేవుని ఆత్మ మొదట నన్ను గద్దించి తర్వాత గద్దించి శిక్షించుచున్నాడు గనుక నీవు ఆసక్తి కలిగి మార్మన్స్ పొందితేనే సత్యం పట్ల ఆసక్తి, పరిశుద్ధత పట్ల ఆసక్తి, దేవుని కార్యముల పట్ల ఆసక్తి, సత్క్రియలు చేయడం ఆసక్తి, పేద ప్రజలను కనికరించడం పట్ల ఆసక్తి, అనేక రకాల ఆసక్తులునే తర్వాత అడగండి, అది లిస్టు చెప్తాను. దేని కొరకు మనం ఆసక్తి కలిగి ఉండాలి అని. అది ఇంకొక మాట. కాబట్టి ఈ పూట నేను మీకు పరిచయం చేసిన అంశం ఏంటో చెప్పండి. దేవుడు మనకి ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానాల ప్రకారం మన బ్రతుకులో నెరవేరడం లేదు. ఆ వాగ్దానాలు నెరవేర్పు కొరకు మనం దేవుని సన్నిధిలో కనిపెట్టినా దేవుడు మనతో ఉండట్లేదు. శత్రువు మాత్రం మన మీద దాడి చేస్తూనే ఉన్నాడు. మనకు అవమానం వస్తూనే ఉంది, నింద వస్తూనే ఉంది, నష్టం వస్తూనే ఉంది, వాటం వస్తూనే ఉంది, అప్పులు అవుతూనే ఉన్నాయి. దేవుడు కోరుకున్న విధంగా రాజుల్లాగా బ్రతకలేదు. అవి లేకపోవడం అన్యులకు కూడా అవి లేవు, మనకి లేవు. దాని గురించి చింత మనకి లేదు. కానీ మన చింత ఏమిటంటే, ఇలాంటి పరిస్థితుల్లో నేను నీతో ఉంటాను అన్నాడు ఆయన. ఆయన నాతో ఉండలా, అది నా సమస్య. ఎందుకు ఉండలేదు అంటే, ఆయన ఉండనప్పుడు కూడా నువ్వు ఆయన మీద ఆనుకుంటావా, వేరే ఆలోచన చేస్తావా అని నీ నమ్మకత్వాన్ని పరీక్షించండి. ఎందుకు ఆయనకి నమ్మకమైన వాళ్ళు కావాలి అంటే, ఒక యుద్ధం జరగబోతుంది. ఆ యుద్ధంలో దేవుని పిలుపుని పొందని మీరు, దేవుని ఏర్పాటు
దేవుని చేత ఏర్పాటు చేయబడిన నీవు ఈ నమ్మకత్వాన్ని నువ్వు సాధించుకోవాలి. పిలిపేవది ఆయన. నీ అంతకు నువ్వు వచ్చి నేను కూడా నీ పార్టీలో చేస్తా, సంఘంలో చేస్తా అని మనం అడగల. మనం ఎక్కడెక్కడో తిరుగుతుంటే లోక ఆశలతో ఆయనే వచ్చి మనం పిలుచుకొచ్చాడు. అవునా? ఇదిగో నువ్వు ఈ పని చేయాలి, మనకి పని కూడా అప్పగించింది ఆయనే, మనం కోరుకోవాలా. అవునా? ఈ 2 పనులు ఆయన చేశాడు. ఇప్పుడు ఆ 2 పనులు చేయడానికి యోగ్యత, మన నమ్మకత్వాన్ని మనం సంపాదించుతాం. ఎక్కడ సంపాదించుకుంటాం? ఆయన ఇచ్చిన వాగ్దానాలు నెరవేరినా నెరవేరకపోయినా ఆయన ఆనుకొని ఉండడం, హత్తుకొని ఉండడం, అది మరణమైన జీవమైన ఆ నమ్మకత్వాన్ని కనబరిచినప్పుడు ఆ యుద్ధంలో ఆయన పక్షంగా మనం ఎప్పుడైతే ఆయన పక్షంగా మన యుద్ధం చేస్తే ఆయనకు విజయం వచ్చిందో అప్పుడు ఆయన తన ఎదుట మనల్ని నిలబెట్టుకొని విశ్వవంతుడిని చెప్తాడు, ఇదిగో ఈమె నా భార్య, మహిమ కలిగిన సంఘము. ఉందా FC 5:27లో? ఆయన అప్పుడు మనల్ని కనపరుస్తాడు. అప్పుడు దాకా మన నిదాయపరచాడు. ఈ అంశం అయిపోలేదు. దేవుని చిత్తం అంటే సాయంత్రం ధ్యానం చేద్దాం. ఇది మన కోణంలో చెప్పాడు. దేవుని కోణంలో దేవుడు ఏం చేస్తున్నాడు మనలో ఆసక్తి పుట్టించడానికి అనే విషయం ఇంకొక కోణంలో మనం ధ్యానం చేద్దాం. దేవుని చిత్తం అంటే ఇప్పటి వరకు నువ్వే ఎలాంటి సమస్యలో ఉన్నావు, ఆ సమస్య గురించి ప్రార్థన చేస్తున్నావు కదా, దానికి దేవుడు సమాధానం ఇచ్చినా ఇవ్వకపోయినా, అయ్యా నీవేనా, నా క్రమాన్ని నేను పాటిస్తాను, నా జవాబుదారీతనాన్ని, నా భర్త విషయంలో నేను నమ్మకం ఉంటాను, నా భార్య విషయంలో నమ్మకం ఉంటాను, నా పిల్లల విషయంలో నువ్వు చెప్పినట్లుగా నాకు అప్పగించిన ప్రతి పని నేను నమ్మకంగా చేస్తాను. దేవుని సంఘంలో కూడా దైవ సేవకుడి ద్వారా నువ్వేం చెప్తున్నావో నేను అది చేయడానికి ఇష్టపడతాను, ప్రయత్నం చేస్తాను. ఫెయిల్ అయితే సరి చేసుకుంటున్నాను, ఫెయిల్ అవ్వరని ఏం చెప్పడం లేదు. కాబట్టి నేను ఎప్పుడు మారు మనసు పొందడానికి ఆసక్తిని కలిగి ఉంటాను. నాకు సహాయం చేయ ప్రభుని అడుగుదామా? దేవుడి మాట మనం ఇంటిలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.